ఉండే మరి ఏడన్నా ఒకసారి తీసుకున్నాను. డబ్బు ఇల్లే ఉంది మరి, డబ్బుకు డబ్బులు లేవు. ఆల్రెడీ నేను లక్ష్మణ్ కు చెప్పిన, అదే డబ్బు వేసుకుంటారు కానీ ఎందుకు తిరిగి చెప్తలేడు ఇప్పుడు. అదే చెప్తున్నా, డప్పు రెడీ ఉంది, డప్పు కొట్టే సురేష్ అన్న కూడా రెడీ ఉన్నాడు. ఎలక్షన్ టైంలో నాకు డైలీ 1500 ఇచ్చేది. మరి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగిన ఆయన ఇస్తారా, లేదంటే మీకు ఎవరన్నా అడిగిన వాళ్ళు ఇస్తే డప్పు కొట్టితే నాకు డబ్బులు ఇవ్వాలి కదా మరి, ఫ్రీగా నేను శ్రమతో పిడి చేసే టైప్ కాదు కదా. డప్పు రెడీ ఉంది. నేను వీలైతే రేపు కొంత కష్టమైనా సరే మీ ఛానల్ ముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నా, కొంచెం కష్టంగా ఉంది, ఆర్థికంగా ఉన్నది. కానీ సురేష్ అన్న జర్మనీకి పోయి డప్పు కొట్టి వచ్చిండు, కేసీఆర్ను రాజకీయంగా సావు డప్పు కొట్టిండు. రేపు ఈ చర్చలు జరపకపోతే రేవంత్ రెడ్డి కూడా రాజకీయంగా సమాధి చేసే డప్పు రేపు కొట్టబోతున్నాం. ఆయన వస్తే అందుబాటులో ఉంటే ఆయన కొడతాడు, లేకపోతే నేనే డప్పు కొడతా, లేదంటే అక్కడ ఏదన్నా ఒక నిరుద్యోగుతో డప్పు కొట్టిద్దాం. రేవంత్ రెడ్డికి డప్పు సపోర్ట్గా వాడాలని చెప్పి ఈ పోస్టుగా చెప్తున్నా. సురేష్ అన్న కూడా రేపు అందుబాటులో ఉంటే టీజీపీఎస్సీ దగ్గరకు వచ్చి ఆయనతోని 10-20 నిమిషాలు డప్పు కొట్టిస్తా, అప్పుడు చూద్దాం మరి మజా ఏందో. కానీ తర్వాత ఫ్యూచర్ లో మాత్రం దయచేసి మీ ఛానళ్ళ ద్వారా చెప్తున్నా, మా ఛానల్ పిఎంఆర్ టీవీలో ఉంటుంది. బలంగా ప్రశ్నించాలన్నా నా ఒక్క ఛానల్కే కాదు, ఈ ఛానళ్ళు కూడా అన్ని కూడా తెలంగాణ పక్షాలు ఉన్నాయి. వాళ్ళ ఛానళ్ళలో కూడా గూగుల్ పే, ఫోన్ పే ఉంటుంది. వాళ్ళందరికి కూడా ఎంత వీలైతే అంత సపోర్ట్ చేసి మీరు ఎందుకు అడుగుతలేరని ప్రశ్నించండి. అదేవిధంగా ఈ రిపోర్టింగ్లో పనిచేసే వాళ్ళకు కూడా వచ్చే 20-30 వేలు ఏం సరిపోవు. మీకోసం పనిచేసినప్పుడు మీరు అన్నం తినిపించడమో, నీళ్ళు తాగిపోయడమో, ఛాయ్ తాగిపోయడమో చేయాలా. డబ్బున్న వాళ్ళు కూడా ఈ ఛానల్లో పనిచేసే రిపోర్టర్లందరికీ కూడా ఎంతో కొంత ఆర్థికంగా మద్దతు ఇస్తేనే బతుకుతారు, లేకపోతే కష్టమవుతుంది. మీకు ఈ ఛానల్లే దిక్కు. ఎవరికి కష్టం వచ్చినా పెద్ద పెద్ద ఛానళ్ళు రావు. నాకు తెలిసి ఆంధ్రజ్యోతి కానీ మిగతా ఛానళ్ళు కానీ వాళ్ళు ఈ మధ్య కూడా కొంత ప్రభుత్వం అయిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ TV5 కానీ ఇంకా అన్ని ఛానళ్ళు. ఓకేనా, జిల్లాల నుండి హైదరాబాద్ వచ్చిన వాళ్ళను ఇప్పుడే ముందస్తు అరెస్ట్ చేస్తురా. నల్గొండ జిల్లాలో ఆల్రెడీ చేశారు, ఇంకోటి చేశారు, కోఆర్డినేట్ చేశారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కరిని చేస్తూనే ఉన్నారు. దీన్ని ఎలా చెప్తున్నారు అంటే ఎలా స్పందించాలి, ఇలా ముందుగానే అరెస్ట్ చేస్తే? అది దారుణం అండి. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ నియంత అని చెప్పేసి ఆయన మీద కొట్టి, అసలు యాక్చువల్ గా అరెస్ట్ దాకా రావద్దు, అసలు ఈ ఉద్యమం ఇంత రావద్దు. ఇది రావడం చాలా బాధాకరం. ఇంత దాకా తీసుకొచ్చి ఇప్పుడు అరిచేతు అడ్డం పెట్టి సూర్యుని ఎవరైనా ఆపగలుగుతామా? అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేము. మీరు ఒక 2-3 అరెస్టులు చేసో, 4-5 అరెస్టులు చేస్తే వాళ్ళు ఏ రకంగా వస్తారండి? నువ్వు ఎట్లా ఆపుతావు? ఇప్పుడు నీకు తెలిసిన అరెస్ట్ చేసినావు, ఇంకా మరి ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు? బస్సులు వస్తారు, ట్రైన్లు వస్తారు, ఇంకెక్కడెక్కడికి వెళ్ళి వస్తారు. ఎంత అణిచేస్తే అంత పైకి లేస్తుంది. అది ప్రభుత్వానికి నష్టం. ఈ అణిచివేయడం కంటే కూడా గిల్లితే గిల్లించుకోవడానికి నిరుద్యోగులు పబ్ డాన్సర్లు గారు. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదంటే అట్లుండదు, అరుస్తాం. గిల్లితే మళ్ళీ గెలుస్తాం. మహాత్మా గాంధీ రోజులు పోయినాయి. చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టాం, ఒక చెంప మీద కొడితే మేము 2 చెంపల మీద కొడతాం. అది ఇప్పుడు నిరుద్యోగులు ఏమన్నా అంటే ఫ్లూటు జింక ముందు అలా మరి నిరుద్యోగుల ముందు ఊదొద్దు. అది వన్ సైడే ఉంటుంది. నిరుద్యోగులు కేసీఆర్ని అడగండి, ఆయన బతుకు బస్ స్టాండ్ అయింది, బాత్రూంలో పడ్డాడు. చెప్పినాం స్టడీ చైర్లతో పెట్టుకోకయ్యా, స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే పోతుందంటే వాడేం మీకు తర్రన్నారు. నీ సీఎం సీటే కూడా కొట్టిరు కదా, ఇట్లా లాగేసిర్రు. ఇప్పుడు పోయి బాత్రూంలో పడ్డాడు. బతుకు ఎంత దారుణం అంటే చివరి దశలో ఆ బతుకు రేవంత్ రెడ్డికి కావద్దంటే ఈ అక్రమ అరెస్టులన్నీ బంద్ చేయాలి. వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తా అంటే మాత్రం వాళ్ళకు పోలీసులు కూడా సపోర్ట్ చేయాలి. అసలు అంతదాకా రాకన్నా ముందే ఈవినింగ్ లోపే ప్రకటన చేయాలి, చర్చలు జరపాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని నిరుద్యోగులు అంటున్నారు.